ఏంటి నిద్రపోతున్నావా? అసలు నీకు నిద్రలా పడుతుంది? ఎవరు మీరు? నేనెవరు, నా అడ్రస్ ఏంటి తర్వాత చెప్తా. ముందు ఫామ్ హౌస్, డెడ్ బాడీ, కాల్చడం, వాటి గురించి మాట్లాడుకుందామా? ఏం కావాలి? గుడ్, డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేసావు. నాకేం కావాలో, ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. రాత్రంతా నీకు నిద్ర లేదనుకుంటా. అదే తలకాయ పోటన్నావు కదా. నేను కూడా రాత్రంతా మా ఇంటి కిటికీ దగ్గర కూర్చుని నీ గురించి ఆలోచిస్తూ మీ ఇంటి వైపే చూస్తూ ఉండిపోయాను. అవును, జ్వరం తగ్గిందా? నాకు అంటుకుంటుందని భయమా? టాబ్లెట్ పట్టానా? నాకేం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళండి. నీకు మరీ మొహమాటం విద్యా. ఇదిగో నన్ను వాడుకో. పిన్ని గారు కాల్ చేయమంటారా? ఇదిగో తనే కాల్ చేస్తుంది. ఖర్చైనా ఎంతమంట? ప్లీజ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి. ఏంటి కంగారు పడుతున్నావా? నువ్వు మర్డర్ ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఇలాంటి చెత్త క్వశ్చన్స్ నేను అడగను. నాకు కావాల్సింది మనీ. అది ఎప్పుడు తేవాలి, ఎక్కడికి తేవాలి చెప్తా. జాగ్రత్తగా విను. సిగ్గులేదా నీకు? సారీ. ఫోన్ లిఫ్ట్ చేయరండి మేడం. సార్ రాత్రి తన ఫోన్ నాకిచ్చి మర్చిపోయారు. అది చెప్దానే కాల్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. సార్ ఇంకా నిద్ర లేవలేదు. నిద్రపోతున్నారా? నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి మాట్లాడుతున్నావా? ఫోన్ కట్ చేస్తావేంటే? అది కాదండి, ఎవరో మధ్యలో కాల్ చేస్తే ఫోన్ కట్ చేయాల్సి వచ్చింది. నువ్వు చేసిన ఈ మర్డర్ గురించి నేను పోలీసులకు చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 25 లక్షలు ఇవ్వాలి. పాప క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. ఒక 25 లక్షలు అవసరం అవుతుంది. వింటున్నావా? చెప్పండి ప్లీజ్. వింటున్నాను. డబ్బు ఎక్కడికి తేవాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఊరి బయట ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో 4వ షెడ్ దగ్గరికి రా. ఈ మధ్యలో ఏమన్నా నకరాలు చేశావో ఖచ్చితంగా వీడే. రైట్కి తిరిగి స్ట్రైట్ గా రా.
తింటారా ఆకు? పోనీ పోక తిను పోక.